రెండవ వచనం, 4వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున వారిని మరుసటి వరకు వారిని కావళ్ళు ఉంచిరి. సరే, పోయిన వారం మనం మెడిటేట్ చేసుకున్నది ఏందనంటే, యేసుని బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని వాళ్ళు ప్రకటించారు అని. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ మొదటి 2-3 వచనాలు తీసుకున్నట్లయితే ప్రకటించడం, బోధించడం అండ్ అదే విధంగా ఏముంది, ప్రకటించడం, బోధించడం, మాట్లాడడం. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ పేతురు, యోహానులు వాళ్ళు పరిశుద్ధాత్మను బట్టి వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు పరిశుద్ధాత్మను బట్టి బోధించారు, వాళ్ళు పరిశుద్ధ ఆత్మను బట్టి వాళ్ళు ప్రకటించారు. అయితే ప్రకటించడం అనంటే సిలువను గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడేదాన్ని ప్రకటించడం అని అంటారు. అంటే సువార్తను ప్రకటించడం. ప్రకటించడం అని అంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మాట్లాడుతున్న మాటల్ని ప్రకటించడం అని అంటారు. బోధించడం అనగా నీ ఉద్దేశపూర్వకంగా అవసరాన్ని బట్టి వాక్యంలో ఉన్న దాన్ని ఉపయోగించి వాక్యానుసారంగా వాక్యాన్ని ఎత్తిపట్టి మాట్లాడడం, దాన్ని బోధించడం. పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధ ఆత్మతో నింపబడి, ప్రేరేపించబడి నీవు మాట్లాడుతున్నప్పుడు కూడా నీ మాటలను నీవు ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలని ఉద్దేశిస్తూ నువ్వు మాట్లాడేదాన్నే మాట్లాడడం అంటారు. అయితే ఈ 3 వేరియేషన్స్ మనం పోయిన వారం మాట్లాడుకున్నాం. పోయిన వారం ఏంటంటే ప్రకటించడం, యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడడమే సువార్త. సువార్త అనగా మంచి వార్త. యేసుక్రీస్తు ప్రభుని గురించిన వార్తయే మంచి వార్త. యేసుక్రీస్తు ప్రభు పుట్టడం అది మంచి, యేసుక్రీస్తు ప్రభు పెరగడము అది మంచి, యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించడము అది మంచిదే, యేసుక్రీస్తు ప్రభు పాతి పెట్టడము అది మంచిదే, యేసుక్రీస్తు ప్రభువు పరలోకానికి ఎక్కిపోవడం, మహిమలోకి మార్చబడము అది మంచిదే. యేసుక్రీస్తు ప్రభువు మహిమలోకి మార్చబడిన యేసుక్రీస్తు ప్రభు రెండవసారి తిరిగి రావడము కూడా అది మంచిదే. ఇలాంటి మంచి వార్తను ప్రకటించడమే సువార్త ప్రకటించడం. అంటే క్రీస్తు గురించి ప్రకటించడమే సువార్త ప్రకటించడం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు జననము, మరణము, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ, ఈ 4 విషయాలను గురించి మాట్లాడడమే సువార్త ప్రకటించడం. దీన్ని ఫుల్ గాస్పెల్ అంటారు. సంపూర్ణ సువార్త, సంపూర్ణ సువార్త. ఇది మంచి వార్త. ఈ వార్తని ఎవరైతే నమ్ముతారో, వింటారో వారికి శుభము కలుగుతుంది, వారికి మంచి జరుగుతుంది. వారి జీవితంలో జరుగుతున్న మంచి ఏంది అనంటే వారిలో ఉన్న పాపం తొలగింపబడుతుంది, వారు చేసిన పాపం క్షమించబడుతుంది, వారిలో ఉన్న పాప స్వభావం పోతుంది, వారిలో ఉన్న పాత స్వభావం పోతుంది, వాళ్ళు నూతన స్వభావాన్ని వాళ్ళు ధరించుకుంటారు. ఇలాగ జరుగుతున్న ఒక వ్యక్తి జీవితంలో మార్పును తీసుకుని వస్తున్నదే సువార్త. ఒక వ్యక్తి క్రీస్తుని గురించి వింటున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తి మారు మనస్సు పొందుతాడు, ఆ వ్యక్తి మనస్సు మారుతుంది. అలా మారుతున్నప్పుడు ఆ వ్యక్తి నూతన వ్యక్తిగా మార్చబడుతున్నాడు. కారణం, ఆ వ్యక్తి సువార్తను అంగీకరించాడు కాబట్టే ఆ వ్యక్తి నూతనంగా మార్చబడుతున్నాడు. ఎవరైతే సువార్తను అంగీకరించగలుగుతారో వారు మంచి వార్తను అంగీకరించారని అర్థం. ఎవరైతే మంచి వార్తను అంగీకరించారో వాళ్ళు క్రీస్తును అంగీకరించారు అని అర్థం. హల్లెలూయా. ఇలాంటి సువార్తను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ పేతురు, యోహానులు ప్రకటిస్తుండగా, హల్లెలూయా, ఇలాంటి వార్తను ప్రకటిస్తుండగా అక్కడ అడ్డంకులు వచ్చినాయి. హల్లెలూయా. అక్కడ అడ్డంకులు వచ్చినాయి. గమనించండి, ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు మరణము, పునరుద్ధానము, రెండవ రాకడ గురించి మాట్లాడబడుతుందో, ప్రదర్శింపబడుతుందో అక్కడ ఖచ్చితంగా అపవాది యొక్క కార్యాలు ప్రదర్శింపబడతాయి. అపవాది యొక్క కార్యాలు అక్కడ బలంగా అడ్డగించడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ అడ్డంకులు ఎక్కడి నుంచైనా రావచ్చు. హల్లెలూయా. ఇది మనం పోయిన వారం మాట్లాడుకున్నాం, ధ్యానించుకున్నాం ఈ మాటల గురించి. ఈ రోజు మనం పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను బట్టి ఈ రోజు నేను బోధించాలనుకుంటున్న మాటలు ఏంది అనంటే 3వ వచనం మనం మాట్లాడుకుందాం. 3వ వచనం ఏం చెప్తుంది, చదువుతున్నాను వినండి.
వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరుసటి వరకు వారిని కావలిలో ఉంచిరి. హల్లెలూయా. చూడండి విశ్వాసులారా, దేవుని మనుషులారా, గమనించండి. ఇక్కడ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన పేతురు, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డ యోహానులు, వాళ్ళు ప్రకటిస్తున్నది సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు గురించి. వాళ్ళు ప్రకటిస్తున్నది సమాధిలో పెట్టబడిన మరణించిన యేసుక్రీస్తు ప్రభు గురించి. అదే విధంగా వాళ్ళు ప్రకటిస్తున్నది త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు గురించి వాళ్ళు ప్రకటిస్తున్నారు. అయితే ఎప్పుడైతే వాళ్ళు ఈ మాటలు ప్రకటిస్తున్నారో, ఈ మాటలు ప్రకటిస్తున్నప్పుడు వింటున్న వ్యక్తులు ఎవరు? ఒక్కసారి రివైండ్ చేయండి. అక్కడ పైన వచనం చెప్పబడుతుంది ఏందనంటే, రాయబడింది, వారు, మొదటి వచనం చదువుతున్న వినండి, వారు ప్రజలతో మాట్లాడుచుండగా. ఎవరితో? ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఎవరెవరున్నారు అక్కడ వినడానికి అనంటే, యాజకులు, దేవాలయపు అధిపతులు, సద్దూకయులు. ఈ మూడు తెగల వారు, లేదంటే ఈ మూడు రకాల మనుషులు అక్కడ ఉన్నారు. గమనించండి. అటుపైన వారమేమో పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వ్యక్తులు మూడు రకాలుగా ప్రవర్తిస్తారని మాట్లాడుకున్నాం. ఏంది? ఒకటి మాట్లాడడము, రెండవది బోధించడము, మూడవది ప్రకటించడం. ఈ రోజు వినండి, ఇది వేరే డైరెక్షన్ లో ఉంది. ఏంది? పరిశుద్ధ ఆత్మ చేత నింపబడని వ్యక్తులు వీళ్ళు. ఎవరు వీళ్ళు? యాజకులు, దేవాలయపు అధిపతులు అండ్ సద్దూకయులు. ఈ ముగ్గురు కూడా పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డ వ్యక్తులు కాదు వీళ్ళు. ఈ ముగ్గురు కూడా మతపరమైన ఆత్మ చేత నింపబడ్డ వాళ్ళు. గమనించండి జాగ్రత్తగా. వీళ్ళు ఒక మత సంబంధమైన స్పిరిట్ తో వీళ్ళు నింపబడ్డ వాళ్ళు. యాజకులు యూదా లేదా లేవి గోత్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు మోషే ధర్మశాస్త్రంలో రాయబడ్డ ఇశ్రాయేలీలకు రాసి ఇచ్చిన దేవుని ద్వారా వచ్చిన నిబంధనలను, కట్టడలను, ఆచారాలను, అంటే భౌతిక సంబంధమైన ఆచారాలను వ్యవహరించడంలో లేదా నిర్వర్తించడంలో లేదా జరిగించడంలో బిజీగా ఉన్నవాళ్ళు లేదా ఆసక్తిగా ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎందులో ఆసక్తిగా ఉన్నవాళ్ళు? శరీర సంబంధమైన ఆచారాలను వ్యవహరించడంలో, చేసే విషయంలో బిజీగా ఉన్నవాళ్ళు. మొదటి వాళ్ళు ఎవరు? వీళ్ళు యాజకులు. ఈ యాజకులు ఎవ్వరు కూడా పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డ వాళ్ళు అని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. హల్లెలూయా. ఇది గమనించండి. ఎందుకు? యాజకులు అని అంటే దేవుణ్ణి సేవ చేస్తున్న వాళ్ళు కదా, వాళ్ళు బలిపీఠం దగ్గర పరిచయం చేస్తున్న వాళ్ళు కదా, బలి అర్పణ చేస్తున్న వాళ్ళు కదా అని మనం అనుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఒక చిన్న చారిత్రాత్మకమైన ఒక సంఘటనను చెప్పి ముందుకెళ్తా. ఏంది అనంటే, చరిత్రలో కొన్ని పుస్తకాలు చెప్తున్నాయి ఏందనంటే, ఈ యాజకత్వం చేయడానికి కొంతమంది కొన్ని కుటుంబాలను అక్కడ నిర్ణయించారు. ఆ కుటుంబాలు దాదాపుగా నాకు తెలిసి ఒక 50 కుటుంబాలు లేకపోతే 50 మంది వ్యత్యాసమైన కుటుంబీకులు, లేవి గోత్రానికి చెందిన కొంతమంది కుటుంబీకులను డివైడ్ చేసి కొన్ని నెలలు నీవు యాజకత్వం చేయు, కొన్ని నెలలు నువ్వు యాజకత్వం చేయు, కొన్ని నెలలు నువ్వు యాజకత్వం చేయు అని చెప్పి ఆ కుటుంబాలను యాజకులుగా ఆయా కాల పరిమితిని బట్టి కొన్ని నెలలు వాళ్ళకి అవకాశం ఇచ్చిర్రు. ఎట్లా అనంటే, ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనం చూసుకున్నట్టుగా కొన్ని మెథడిస్ట్ చర్చెస్ లో, కొన్ని డినామినేషన్ చర్చెస్ లో నువ్వు లెమన్ గా ఉండు, నువ్వు సంఘ పెద్దగా ఉండు, లేకపోతే ఇంకొక దాని మీద నువ్వు అధికారిగా ఉండని చెప్పి వాళ్ళని ఎంచుకుంటారు. ఒక 5 సంవత్సరాలకు, 1 సంవత్సరానికో, 2 సంవత్సరాలకు. ఆ టైం పీరియడ్ ఎంత నాకు తెలియదు కానీ అట్లా కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళని ఎంచుకుంటారు. ఎంచుకున్న తర్వాత వాళ్ళు ఆ అధికారం జరిగిస్తారు. దాని తర్వాత పదవి నుండి తప్పించుకుని వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇలాంటిదే పాత నిబంధనకు చెందిన యాజకులు చేసేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఇన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడున్నట్టుగా ఊరికొక చర్చ్,
గల్లీకి ఒక చర్చ్ అప్పుడు ఉండేది కాదు. మొత్తం ఇజ్రాయెల్ మొత్తానికి కలిపి ఒకటే సంఘం ఉండేది, అది పెద్ద సంఘం. ఆ సంఘానికే, ఆ చర్చికే, ఆ బిల్డింగ్ లోనికే ప్రతి ఒక్కరు దహన బలులు తీసుకురావాలా, ప్రత్యేకమైన బలులు తీసుకురావాలా. అదే రోజు అదే స్థలానికి ప్రత్యేకమైన సమయాలు ఏమైనా ఉంటే వాళ్ళు వచ్చి అక్కడ ప్రేయర్ చేసుకోవాలా, బలు అర్పించాలా, వాళ్ళ కానుకలు అర్పించాలా. అట్లా ఒకటే చర్చ్ ఉండేది. ఆ చర్చిలో 1 నెల వీళ్ళు, 2 నెలలు వీళ్ళు, ఇట్లా అని చెప్పి టైం ని డివైడ్ చేసుకుని నడిపించేటోళ్ళు. ఇది చరిత్రలో జరిగిన సంఘటన. అందుకే మీరు ఒకసారి గమనించండి, మరియా గర్భం ధరిస్తున్నప్పుడు అక్కడ రాయబడింది ఏందనంటే, యోసేపు తన తరగతి క్రమము చొప్పున అని ఒక మాట అక్కడ రాయబడింది. తన తరగతి క్రమము చొప్పున. తరగతి క్రమము అంటే టైం పీరియడ్, తన టైం వచ్చినప్పుడు. అంటే ఆయన యాజకత్వం చేయక ముందు వేరే యాజకుడు అక్కడ చర్చిలో యాజకత్వం చేస్తున్నాడు, బలు అర్పిస్తున్నాడు. అప్పుడు ఈ యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో రెస్ట్ తీసుకుంటుండ ఆయన. వాళ్ళ టైం అయిపోయిన తర్వాత ఈయన యాజకత్వం చేసే టైం వచ్చింది. ఈయన యాజకత్వం చేసే ఆ పీరియడ్ వచ్చింది. ఆయన తరగతి క్రమం అప్పుడు వచ్చింది. అప్పుడు ఆయన దహన బలి అర్పించడానికి ఆడ పరిశుద్ధ స్థలంలో పోయినప్పుడు అక్కడ దూత ఆయనతో మాట్లాడిండు. అయితే గమనించండి, ఇలాంటి టైం వాళ్ళు ఆచారంగానే చేసేటిది, కానీ వాళ్ళు నిష్టగా ఉండి పరిశుద్ధతను కాపాడుకొని ఏ యాజకుడు కూడా న్యాయంగా పని చేయలేదు. కాబట్టి అక్కడ రాయబడింది, మీకా గ్రంథానికి, మత్తయి సువార్తకు కొన్ని వందల సంవత్సరాలు గడువు అక్కడ ఉన్నది. కొన్ని వందల సంవత్సరాలు దేవుడు ఏ మనిషితో కూడా మాట్లాడలేడంట. చరిత్రలో ఉంది మాట. ఏ మనిషితో కూడా దేవుని స్వరం అక్కడ వినడానికి ఎవ్వరు కూడా పరిశుద్ధతతోని నిలబడిన వారు లేరు. హల్లెలూయా. కానీ నీతిమంతుడైయున్న యోసేపు, దేవుని దృష్టిలో నీతిమంతుడైన యోసేపు, నీతిమంతురాలైన మరియా, నీతిమంతుడైన ఎలిజబెత్, అక్కడ వాళ్ళ నీతిమంతులని రాయబడింది. కానీ అంతకు ముందు వారితో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది యాజకులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి అక్కడ. కానీ ఎవరి గురించి కూడా నీతిమంతులని రాయబడాలా, వాళ్ళ పేర్లు అక్కడ మెన్షన్ చేయబడలే. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్తే ఒక గ్రంథంలో కొంతమంది పేర్లు అక్కడ రాయబడ్డాయి. ఏమని? మోషే ఈ విధంగా చేయమని చెప్పి మోషే అక్కడ ఒక పట్టిక వాళ్ళకి ఇచ్చిండు, ఒక రూల్ వాళ్ళకి ఇచ్చిండు. హల్లెలూయా. ఈ మాటలు మీకు సరిగ్గా వినబడుతున్నాయి, అర్థమవుతున్నాయి అని అంటే ఎవరైనా సరే ఒక సిగ్నల్ ఇచ్చి నన్ను సహాయం చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సిస్టర్. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగుగాక. థ్యాంక్ యూ బ్రదర్. హల్లెలూయా. అలాంటి ఇలాంటి క్రమం జరుగుతున్నప్పుడు అక్కడ ఎవ్వరు కూడా పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి నడిపించబడుతున్న వాళ్ళు ఏ యాజకుడు లేడు. ఒకవేళ యాజకులు పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్నట్లయితే మేడపైన గదిలో ఒక్క యాజకుడైనా ఉన్నాడా? ఒక్క యాజకుని పేరైనా ఆ మేడపైన గదిలో రాయబడిందా? యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేస్తున్నప్పుడు యాజకులు ఏం చేసిర్రు? ఖచ్చితంగా చెప్పాలి, స్టాండర్డ్ గా చెప్పాలని అంటే యేసుక్రీస్తు ప్రభుని సిలువకు వేసి సంపేయమని చెప్పింది. అరిచినప్పుడు, ఆయనని అప్పగించినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. ఆ సాక్షులలో యాజకులు కూడా ఉండొచ్చు, నాకు తెలిసి, నేను చెప్పగలుగుతా ఖచ్చితంగా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సద్దుకాయల విషయానికి వస్తారా? వీళ్ళైతే అసలు పునరుద్ధానం ఉన్నదని కూడా నమ్మరు. వీళ్ళు క్రీస్తు విరోధి ఆత్మచేత నడిపించబడుతున్న వాళ్ళు వీళ్ళు. హల్లెలూయా. అని ఇంకోళ్ళు ఉన్నారు, దేవాలయపు అధిపతులు. వీళ్ళు అధికార దాహంతో నింపబడుతున్న వాళ్ళు. హల్లెలూయా. అధికార దాహంతో నింపబడుతున్న వాళ్ళు. చెప్పాలా, యాజకులేమో ఆచార సంబంధమైన ఆత్మతో నింపబడి నడిపించబడుతున్న వాళ్ళు. దేవాలయపు అధిపతులేమో, దేవాలయపు అధిపతులు ఎవరు వీళ్ళు? దేవాలయపు అధిపతులేనా? సద్దుకైలు. ఈ సద్దుకైలేమో ఒక రకమైన, అంటే మరణ పునరుద్ధానము లేదు అని వాళ్ళు నమ్ముతున్నారు. అని అంటే క్రీస్తుని వాళ్ళు నమ్మట్లేదు. క్రీస్తును నమ్మని వాడు క్రీస్తు విరోధి ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్న వాళ్ళు సద్దుకైలు. అని ఇంకోళ్ళు ఉన్నారు, దేవాలయపు అధిపతులు. ఈ దేవాలయపు అధిపతులు వీళ్ళొక్క స్పిరిట్ తో నడిపించబడుతున్న వాళ్ళు. అధికార దాహం వీళ్ళకున్నది. మేమే అధికారంగా ఉండాలా, చర్చెస్ లో మేమే లెమన్స్ గా ఉండాలా, చర్చ్ లో మేమే పెద్ద మనుషులుగా ఉండాలా, చర్చ్ లో మేము చెప్పిందే నడవాలా. ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటోళ్ళ లోపట పనిచేస్తుంది పరిశుద్ధాత్మ కాదు, అధికారం చేయాలి, చలాయించాలి అని చెప్పి ఒక రకమైన స్పిరిట్. అది దురాత్మ, అది ఒక దురాత్మ.
యేసు ప్రభు అందుకే చెప్పిండేమని, మీలో ఎవరు అయినా సరే అధికారిగా ఉండాలి అని అనుకుంటున్నాడా, అయితే వాడు ముందుగా సేవకునిగా పనిచేయాలి అని. అందుకే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ కాళ్ళు కడిగిండు. ఆయన మరణం వరకు తగ్గించుకున్నాడు. ఇలా తగ్గించుకునే స్వభావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి హెచ్చించబడతారు. గుర్తుంచుకోండి, నువ్వు తగ్గించుకునే స్వభావం నీకున్నదా, అయితేనే నువ్వు పరలోక రాజ్యంలోనికి హెచ్చించబడతావు. యేసుక్రీస్తు ప్రభు తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు తెలుసా? తనను తాను దాసునిగా కనపరుచుకున్నాడు. ఆయన దాసునిగా మార్చుకున్నాడు. కాబట్టే ఆయన సింహాసనం పైన, తండ్రి కుడిపార్శ్వం పైన ఆయన కూర్చుండబెట్టబడ్డాడు. ఆయన అంతగా హెచ్చించబడ్డాడు. సమస్తం పైన ఆయన అధికారం సంపాదించింది. ఆయన తగ్గింపులో ఉన్న బలం, తగ్గింపులో ఉన్న అధికారం, తగ్గింపులో ఉన్న గొప్పతనం అది. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి నడిపించబడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఇలా తగ్గించుకునే కెపాసిటీ ఉంటది. వాళ్ళకి మాత్రమే తగ్గించుకునే బలం ఉంటది. వాళ్ళకి మాత్రమే తగ్గించుకునే అర్హత ఉంటది. తగ్గించుకునే అర్హత, తగ్గించుకునే కృప నీలో పనిచేయట్లేదు అని అంటే నీలో ఖచ్చితంగా హెచ్చించుకునే భావం నీలో ఖచ్చితంగా పనిచేస్తుంది. హెచ్చించుకునే స్వభావం ఎవరిలో పనిచేస్తుంది తెలుసా? అలా స్వభావం పనిచేస్తున్న వారిలో ఎలాంటి ఆత్మ పనిచేస్తుంది తెలుసా? రెబెలియన్ స్పిరిట్, అంటే తిరుగుబాటు ఆత్మ. మొట్టమొదటిగా తిరుగుబాటు తత్వం పనిచేసింది ఎక్కడ తెలుసా? పరలోకంలో తండ్రికి పైగా తనను తాను హెచ్చించుకున్నాడు లూసిఫర్. పడద్రోయబడ్డాడు. తగ్గించుకో నిన్ను నువ్వు ఆత్మీయ జీవితంలో లోబడి ఉండు. సాత్వికతను నేర్చుకో, సాత్వికతను ధరించుకో. షహంతులా రబా. ఒకవేళ నిన్ను నువ్వు హెచ్చించుకునే స్వభావం ఏమైనా ఇప్పుడు పనిచేస్తుందని నీకు తెలియకుండా నీ భర్త పైన, నీ భార్య పైన, నీ పిల్లల పైన హెచ్చించుకోకు. అందరు సమానమే. కానీ పరిస్థితులను బట్టి నీవు భర్తవు కాబట్టి భర్తలాగా వివరించు, నువ్వు భార్యవు కాబట్టి భార్యలాగా వివరించు, నీవు వయసులో పెద్దవాడివి కాబట్టి పెద్దవాడిగా నిర్వర్తించు. అంతేగాని అనవసరమైనది తెచ్చి పెట్టుకుని హెచ్చించుకునే స్వభావంలోకి నువ్వు వెళ్ళకు. హల్లెలూయా. ఇలాగ హెచ్చించుకునే స్వభావం అది దురాత్మ నుండి వస్తున్న స్వభావం. లూసిఫర్ లో పనిచేసింది అదే. షహంతు బ్రేఖేండే దీకారాబా అల్బారా ఖండో లేషేబే దీగారాబా. హల్లెలూయా. ఓకే, నేను ఇది ఇక్కడ ఆపి ముందుకెళ్తున్నా. ఇట్లా ఈ 3 రకాల ఆత్మల చేత నడిపించబడుతున్న వారే వాళ్ళు సద్దుకైలు, సంఘ పెద్దలు, అండ్ నెక్స్ట్ దేవాలయపు అధిపతులు, నెక్స్ట్ ఎవరు? యాజకులు. ఇందులో ఏ ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ నడిపించబడుతున్న వాడు కాదు. కాబట్టే పేతురు, యోహానులు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వాళ్ళు అక్కడ వచ్చి నడిపించాల్సి వచ్చింది తతంగమంతా. ఆమేన్. హల్లెలూయా. అయితే చదువుతున్నా, వినండి 3వ వచనం. వారిని బలత్కారంగా పట్టుకున్నారంట. వాళ్ళు ఎవరు బలత్కారంగా పట్టుకున్నారు? అన్యుల బలత్కారంగా పట్టుకున్నది, ఆర్ఎస్ఎస్ వాళ్ళ బలత్కారంగా పట్టుకున్నది, బీజేపీ వాళ్ళ బలత్కారంగా పట్టుకున్నది, లేకపోతే ఎవరన్నా దొంగల బలత్కారంగా పట్టుకున్నది. సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు బలత్కారంగా వచ్చి పట్టుకున్నది ఎవడు? ఆచార సంబంధమైన ఆత్మచేత నడిపించబడుతున్న యాజకులు, అధికార దాహంతో కొట్టుకుంటున్న దేవాలయపు అధిపతులు, క్రీస్తు విరోధి ఆత్మచేత నడిపించబడుతున్న సద్దుకైలు. వీరు అన్యులా వీరు ఇజ్రాయేలీల. వీళ్ళు ఈ 3 కూడా ఇజ్రాయేలీలే. హల్లెలూయా. యేసు రక్తమే జయం. అక్కడ ప్రకటింపబడుతుంది ఏంటి? అడ్డగిస్తుంది ఎవరు? ఒక దగ్గర వాక్యం రాయబడింది, సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఎవరు? క్రీస్తు విరోధే, లూసిఫర్ గాడే. వానికి మించి ఎవడు పనిచేయడు ఇంకా వ్యతిరేకంగా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడి పేతురు, యోహానులు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళని బలాత్కారం చేస్తారు. వాళ్ళు గమనించండి, బలాత్కారం చేయడం. హల్లెలూయా. ఇక్కడ నేను కొన్ని విషయాలు గమనించండి, నేను జ్ఞాపకం చేస్తా. మనం ఇప్పుడు 2026 27వ తారీఖున బుధవారం ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీలో జాయిన్ అవుతున్నప్పుడు ఈ క్షణం ఎట్ ప్రజెంట్ మనందరితో నేను చెప్తున్నా, మనము ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడకు అతి సమీపంలో మనం ఉన్నాం. రెవరెండ్ పాస్టర్ అబ్రహాం రాజు గారు ఏం చెప్తారంటే, వేళ్లలో లెక్కబెట్టే సంవత్సరాల్లో
మనం యేసుక్రీస్తు ప్రభుకు దగ్గరగా ఉన్నామంట. అంటే నువ్వు వేళ్లతోని సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ కూర్చో, 1, 2, 3, 4 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ కూర్చో. నీ వేళ్ళు కౌంటింగ్ పూర్తయ్యేలోగా యేసుక్రీస్తు ప్రభు వచ్చేస్తాడు. అంత పర్టికులర్ చెప్తాడు ఆయన. హల్లెలూయా, అంత పర్టికులర్ చెప్తాడు. ఆయన కాదు, చాలా మంది గొప్ప గొప్ప సేవకులు, పరిశుద్ధాత్మ నింపబడ్డ వాళ్ళు, భయంకరంగా దేవుని చేత వాడబడుతున్న గొప్ప గొప్ప ప్రపంచవ్యాప్తంగా సేవ చేస్తున్న సేవకులు చెప్తారు ఒకటే మాట ఏందని, మనం యేసు ప్రభు రాకడకు అతి సమీపంలో ఉన్నామని. అతి సమీపంలో మనం ఉన్నాం అంటే నేను చెప్తున్నది మనము చివరి దినాల్లో మనం ఉన్నాము అని చెప్తున్నా. చివరి దినాల్లో ఉన్న మనం, దేవుని రాకడకు దగ్గర ఉన్న మనం, ఈ చివరి దినాల్లో మనం చూసేటిది ఏంది తెలుసా? ఇదే స్పిరిట్. ఏంది తెలుసా? బలత్కారపు ఆత్మ. ఏ ఆత్మ? బలత్కారపు ఆత్మ. ఈ బలత్కారపు ఆత్మ ఆరంభంలో పనిచేసింది. ఎప్పుడు? ఆరంభంలో, మొదటి శతాబ్దంలో. ఇక్కడ నేను చెప్తున్న ఈ హిస్టరీ, ఈ అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో జరిగిన ఈ సంఘటన, ఇది మొదటి శతాబ్దంలో జరిగిన సంఘటన. ఇది దిస్ ఇస్ అ హిస్టరీ, దిస్ ఇస్ నాట్ ఎ స్టోరీ. ఇది చరిత్ర, ఇది కథ కాదు. ఇది మొదటి శతాబ్దంలో జరిగింది. మనము 21వ శతాబ్దంలో దీన్ని ధ్యానిస్తున్నాం. ఈ 21వ శతాబ్దంలో కూడా ఈ బలత్కారపు ఆత్మ ఇంకా ఎక్కువ విజృంభించింది, ఇంకా ఎక్కువ భయంకరంగా పనిచేస్తుంది. ఇది గమనించండి. నువ్వు పని చేస్తున్న ప్లేస్లో కానీ, నువ్వు ఉంటున్న ఏరియాలో కానీ, నీ ఒకవేళ క్రైస్తవుడివి అని తెలిసిందనుకో, అక్కడ వాడు ఇల్లు వేయడు నీకు. ఒకవేళ నీ సొంత ఇల్లు ఉందనుకో, వాడు నీతో సరిగా మాట్లాడాడు. నువ్వు పనిచేసే ప్లేస్లో కానీ ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళు నీకు వ్యతిరేకంగా పనిచేస్తారు. నువ్వు అనుకుంటుంది ఎవరు? వాళ్ళు కాదు, నువ్వు అనుకుంటున్నట్లు వాళ్ళు కాదు, వీళ్ళు. అర్థమైన వాళ్ళకి అర్థమైనట్టు. ఇక నేను దాన్ని ఓపెన్గా చెప్పలేను, నా వాయిస్ ఇక్కడ బయటికి పోతుంది కాబట్టి. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత ఇంకో క్లియర్ చెప్తా వినండి. ఇట్లా అనగానే నువ్వు వాళ్ళిద్దరిని గుర్తొస్తురేమో, నీ స్ట్రైక్ అవుతున్నారేమో. ఇంకొక యాంగిల్లో పర్ఫెక్ట్ గా చెప్పాలంటే, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడరో వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళకి వ్యతిరేకులే. వీళ్ళని వాళ్ళు కూడా బలాత్కారంగా ప్రవర్తిస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లోనే, మీ కుటుంబంలోనే, మీ వ్యక్తిగత కుటుంబంలోనే 4-5 మంది ఉన్నారనుకో, ఆ 4-5 మందిలో ఏ ఒక్కడైనా పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతున్న వ్యక్తి అయితే, ఆ వ్యక్తికి మిగతా 4 ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటారు. ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటారు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవాడు ఏదైనా ఒక మాట చెప్తే వాని మాట వాళ్ళు పట్టించుకోరు. దానికి నెగిటివ్ గానే మాట్లాడతారు వాళ్ళు. నీకేం తెలియదు, నువ్వేం మాట్లాడుతున్నావు అని. కానీ వీడు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, వీడు ఏ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అని వాడిని పట్టించుకోరు. హల్లెలూయా. నేను కొన్ని ప్లేసెస్ లో, విలేజెస్ లో వెళ్తున్నప్పుడు వాళ్ళు పర్సనల్ గా ఫ్యామిలీ ప్రేయర్స్ పెట్టుకొని, అక్కడ యవనస్తులు, వాళ్ళ కుటుంబంలో యవనస్తులు, అబ్బాయిలే గాని అమ్మాయిలే గాని పర్సనల్ గా నాతో మాట్లాడతారు. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు, అన్న మా ఇంట్లో పరిస్థితి ఇట్లా ఉందన్న, మా తల్లిదండ్రుల నుంచి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సొంత తల్లిదండ్రుల నుంచే, బయటి వాళ్ళు ఎవరి నుంచో కాదు, సొంత బ్రదర్స్ నుంచి, సొంత తండ్రి నుంచి, సొంత తల్లి నుంచి. ఎందుకు అనంటే, వాళ్ళు శారీరరీత్యా ఒకటే కుటుంబం, కానీ వారిలో పని చేస్తుంది వేరే ఆత్మ. హల్లెలూయా. అందుకే పౌలు దగ్గర ఏమన్నాడు? మనము ఒకే రక్తంలో కడగబడ్డాం, మనము ఒకే ఆత్మను పానీయం చేసినాం, కాబట్టి మనము ఒక్కటై ఉన్నాం. క్రీస్తులో మనము అవయవములమై ఉన్నాం, మనమంతా ఒకే శరీరం అని పౌలు అంటాడు ఒక దగ్గర. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున ఇలాంటి యూనిటీ ఈ చివరి దినాల్లో యేసు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తిలో కలుగునుగాక. ఆమేన్. ఇంకొక దౌర్భాగ్యమైన విషయం ఏంది అనంటే, ఈ చర్చికి వెళ్తున్న విశ్వాసితో కలవడు. ఒకవేళ బై మిస్టేక్ లో వాళ్ళిద్దరు ఎదురుపడ్డరే అనుకో, వాళ్ళ మధ్యలో పచ్చి గడ్డేసినా కానీ భగ్నం పడుతుంది. అట్లా తయారైపోయారు ఈ మధ్యన. హైదరాబాద్ లో ఇలాంటి పరిస్థితి లేదు, మన జైరాబాద్ సైడ్ ఇలాంటి పరిస్థితి ఉంది. అట్లా తయారు చేసిరు సేవకులు అట్లా తయారు చేసిరు. అరే ఇది మన బిజినెస్, ఇది
నువ్వు మన కంపెనీలో పనిచేసుకుంటూ ఆ కంపెనీ వాళ్ళతో ఎందుకు నువ్వు క్లోజ్గా ఉంటున్నావు? ఉండకూడదు అన్నట్టుగా దాన్ని ప్రిపేర్ చేసి పెట్టారు ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ని. అట్లా 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 చేసి పెట్టేసి క్లీనప్ చేసారు దాన్ని, అట్లా బ్రెయిన్ వాష్ చేసి పెట్టారు. మనం ఈ చర్చ్, వాళ్ళ ఆ చర్చ్, మనం ఈ డినామినేషన్, వాళ్ళ ఆ డినామినేషన్. ఇదంతా ఈ చివరి దినాల్లో ఇంకా పెరిగిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది. ఇది బలాత్కారపు ఆత్మ, బలాత్కారపు ఆత్మ. ఒకవేళ నువ్వు ఎక్కడన్నా యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడినవా, నిన్ను బలాత్కారంగా ఆపడానికి ప్రయత్నం చేస్తారు, బలాత్కారంగా నిన్ను బంధిస్తారు. హల్లెలూయా, బలాత్కారంగా నిన్ను బంధిస్తారు. నేను కొన్ని వచనాలు మీకు చూపెట్టి నేను క్లోజ్ చేస్తా. ఏంది అనంటే ఒకటవ కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ 6:16. నేను చదువుతున్నాను, మీరు వినండి. ఎవరో మైక్ ఆన్ చేసినట్టున్నారు, ఎవరో మైక్ ఆన్ చేసినట్టు చూసుకోండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 16 నుంచి చదువుతున్నా, వినండి. వేషతో కలిసికున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడు అని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు గదా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ప్రభువుతో కలుసుకుంటారో వాళ్ళు ప్రభువులో ఏకాత్మ అయి ఉన్నారు. ఎవరైతే ఒక వేషతో కలుస్తున్నారో వాళ్ళు ఏక శరీరమై ఉన్నారని చెప్పి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, భార్యాభర్తల మధ్య ఉన్న రిలేషన్ ని దేవుడు ఏమన్నాడు? వాళ్ళిద్దరూ నా దృష్టిలో ఏక శరీరం అని చెప్పిండు. నువ్వు ఎవరితో ఫిజికల్ గా మూమెంట్ అవుతున్నావో, నువ్వు ఎవరితో ఫిజికల్ గా రిలేషన్ పెట్టుకుంటున్నావో ఆ వ్యక్తితో నువ్వు ఏక శరీరం అవుతున్నావు, ఏక శరీరం. మ్యారేజ్ అనే ఒక బాండ్ లేకుండా, వివాహం అనే ఒక సంబంధం లేకుండా, వివాహేతర శరీర సంబంధాలను వ్యభిచారం అనే వాక్యం చెప్తుంది. వ్యభిచారం. కానీ వివాహం అనే ఒక సంబంధం పెట్టుకుని రెండు శరీరాలు ఏకమైతే వాళ్ళు ఏక శరీరం. అయితే వివాహం అయినా వివాహం అవ్వకపోయినా రెండు శరీరాలు కలుస్తున్నాయి అనంటే అది ఏక శరీరం అని చెప్తున్నాడు పౌలు ఇక్కడ. అది ఎంత సత్యమో, నీవు యేసుక్రీస్తు ప్రభువులో కలవడం అనేది ఆత్మలో జరుగుతున్న ఐక్యత. అది ఆత్మలో జరుగుతున్న ఐక్యత. చివరిగా అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం క్రీస్తులో శరీరంలో కూడా కలిసిపోతాం. ఎట్లా? మహిమ శరీరం మనం ధరించుకోబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ మాట ఎందుకు చెప్తున్నాను అనంటే ఈ చివరి దినాల్లో ఇలాంటి బలాత్కారపు ఆత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళు ఎక్కువైపోతారు. పైకి కనబడుతున్న శరీరం నీకు తెలిసిన నీ ఫ్రెండ్దే ఉంటది. పైకి కనబడుతున్న శరీరం నీ భర్తదే అయి ఉండొచ్చు, నీ భార్యదే అయి ఉండొచ్చు, నీ సహోదరుడు, సహోదరి, అమ్మ, తండ్రి, ఎవరో తెలిసిన వాళ్ళే ఉండొచ్చు. కానీ వారి లోపట ఉన్న ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ ఆత్మ వీరి ఆత్మతో ఏకాత్మగా అయిపోతుంది. అంటే ఇది అర్థం కానికి సింపుల్ గా మాట చెప్తా. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు సువార్తను అంగీకరించి ఆయన బలి అర్పణని తన నోటితో ఒప్పుకొని తన హృదయంలో అంగీకరిస్తాడో ఆ వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడతాడు. ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడతాయి. అలా క్షమించబడ్డప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడతాడు. ఇది మనకు తెలిసిన సహజమైన సత్యం ఇది. అలా ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడక మునుపు ఆ వ్యక్తిలో మనుషుని ఆత్మ ఉంటది. హల్లెలూయా. ఏ ఆత్మ ఉంటది? మనుషుని ఆత్మ. అంటే ఇప్పుడు నీ శరీరంలో నీ ఆత్మ ఉన్నది, నీ శరీరంలో నీ ఆత్మ ఉన్నది, ఒక ఆత్మ ఉందని అర్థం. అట్లా నువ్వు ఒకవేళ పరిశుద్ధాత్మతో నింపబడ్డ వ్యక్తివైతే ఇప్పుడు నీ ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉన్నాయని అర్థం. ఒకటి పరిశుద్ధాత్మ, ఇంకొకటి నీ ఆత్మ అంటే మానవుని ఆత్మ.
ఈ రెండు ఆత్మలు ఏకాత్మగా మార్చబడతాయి. హల్లెలూయా. ఇప్పుడు నీ ఒక్క శరీరంలో ఒక్క ఆత్మనే ఉన్నట్టు, ఆ ఆత్మయే పరిశుద్ధాత్మ. అంటే మొదటగా నీ ఆత్మ, తరువాతగా రెండు ఆత్మలు, ఆ తర్వాత కాలక్రమేణా నీ ఆత్మ కూడా పరిశుద్ధాత్మలో కలిసిపోయి ఒకే ఆత్మగా ఉంటారు అక్కడ. హల్లెలూయా. ఇది ఎంత సత్యమో ఇది నీకు అర్థమైతే ఈ చివరి దినాల్లో కూడా దురాత్మ చేత నింపబడుతున్న వాళ్ళందరూ వాళ్ళ ఆత్మ అక్కడ ఉండదు. ఇంకా వాళ్ళు కంప్లీట్ గా క్రీస్తు విరోధి ఆత్మగా మార్చబడతారు. అంటే ఏ శరీరం అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా ఉంటదో అది ఖచ్చితంగా దురాత్మ చేతనే లేదా క్రీస్తు విరోధి ఆత్మ చేతనే నింపబడుతుంది. అర్థమవుతుందా? ఖచ్చితంగా క్రీస్తు విరోధి ఆత్మ చేత నింపబడుతుంది. అది కూడా బలాత్కారపు ఆత్మది. ఈ ఆత్మ బలాత్కారపు ఆత్మ. అలాగా ఎవరైతే దురాత్మ చేత నింపబడి ఉంటారో వాళ్ళు సహజమైన మానవ స్థితిని కోల్పోతారు. సహజమైన మానవ స్థితిని కోల్పోయి వాళ్ళు అచ్చం దయ్యంలాగానే ప్రవర్తిస్తారు. మృగాల కన్నా భయంకరంగా పనిచేస్తారు వాళ్ళు. ఇంకో మాట చెప్తాను మీకు అర్థం కానికి. ఇక్కడ ఏందనంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవాడు పరిశుద్ధాత్మలాగానే ప్రవర్తిస్తాడు. మానవాత్మ చేత నడిపించబడుతున్నవాడు మనిషిలాగానే ప్రవర్తిస్తాడు. దురాత్మతో నింపబడ్డవాడు దురాత్మలాగానే ప్రవర్తిస్తాడు. కొంతమంది సేవకులు పైనుండి ఇయ్యబడిన అధికారం లేకపోయినా గాని ఎవరినో చూసి ఏదో కాపీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎట్లా తెలుసా? వాళ్ళకి పిలుపు ఉండదు, వాళ్ళకి పరిచర్య పిలుపు ఉండదు, ఆత్మలో అధికారం వాళ్ళకు ఉండదు. ఆత్మల అధికారం, దేవుడిచ్చిన అధికారం వాళ్ళ దగ్గర పనిచేయదు. వాళ్ళకి అసలు ఆత్మీయ జీవితం, ఆత్మీయ అధికారం, ఆత్మ వరం వాళ్ళకి అసలు ఏం తెలియవు. అవి వాళ్ళు జస్ట్ ఏంది సింపుల్ గా డిగ్రీ చేస్తారు, బైబిల్ కాలేజీలో పోయి 4 సంవత్సరాలు బైబిల్ పట్టుకుంటారు. అక్కడ కాలేజ్ చేసి వాళ్ళు ఏదో ఒక ఊరికి పంపిస్తారు, ఆ ఊర్లో సేవ చేస్తారు, వాక్యం చెప్పుకొని వాళ్ళ దినాలు గడిపిస్తారు. అలాంటి బతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారనంటే వాళ్ళకి తెలియకనో ప్రతి ఒక్కరి నెత్తుల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తారు. వాళ్ళు అలాగ వాళ్ళ తలలపైన చేయి పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు వీడి లోపల ఏ ఆత్మ అయితే పనిచేస్తుందో అదే ఆత్మ వాళ్ళపైన కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకు? వీడు పరిశుద్ధాత్మతో నింపబడలా, వీడు పాపాలు క్షమించబడలే. ఎవరున్నారు అట్లా న్యాయంగా పనిచేసేటోళ్ళు? ఇండిపెండెంట్ పాస్టర్లు తప్ప ఉన్నారు చాలా తక్కువ మంది. అడపదడప ఎక్కడనో ఒక దగ్గర పరిశుద్ధాత్మ చేత నింపబడి డినామినేషన్ లో ఉద్యోగం తెచ్చిన వాళ్ళు ఉన్నారు, లేరని కాదు, కానీ చాలా తక్కువ. అందుకే ఎవడు పడితే వాడు నీ నెత్తి మీద చేయబెట్టడానికి నువ్వు అవకాశం ఇవ్వకూడదు. ఆ పాస్టర్ ఎలాంటోడు, ఆయన ఆత్మీయ లెవెల్ ఎలాంటిది, ఆయన అధికారం ఏంది, ఆయన దేవుడు ఏ లెవెల్లో వాడుకుంటున్నాడు, అది నీకు అర్థం కావాలా. ఇది అర్థం కాకపోయి బైబిల్ పట్టుకొని ప్రతి ఒడు పాస్టర్ అని చెప్పేసి సీనియర్ పాస్టర్ తెల్లగడ్డమైంది, తెల్లంగా వేసుకున్నాడు, రిచ్ ఉన్నాడు, కార్ మెయింటైన్ చేస్తాడు, అది చేస్తాడని చెప్పేసి ప్రతి ఒక్కరితో చేయి పెట్టించుకున్నావు అనుకో, నీకు తెలియకుండా నీ లోపల కొన్ని స్టార్ట్ అవుతాయి. నీకు తెలియకుండానే అరే ఏంది నేను అంత కొత్తగా బిహేవ్ చేస్తున్నా అని నీకు అర్థమవుతుంది. ఒకవేళ నీ లోపల కరెక్ట్ గా ఏమంటారు, నీ సెన్స్ పనిచేస్తే, దాన్ని ఏమంటారు అనంటే మనస్సాక్షి పనిచేస్తే అది నీకు అర్థమైపోతుంది. ఎట్లా? ఒకవేళ పాస్టరు కోపం అనే ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్నాడు అనుకో, అదే పాస్టర్ వచ్చి నెత్తిమే చేయబెట్టిండు అనుకో, ఇంకా నువ్వు కూడా ఆటోమేటిక్ కోపడుతుంటావు. ఒకవేళ మనిషి అలాంటి పాస్టర్ అని కూడా అర్హత ఉండదు. నేను అందరిని అంటలేను, కొంతమందిని మాత్రమే. కొంతమంది డబ్బు పిచ్చి ఉంటుంది వాళ్ళకి, డబ్బు పిచ్చి, కానీ డబ్బు గురించి మాట్లాడతాడు వాడు. అలాంటి మైండ్ సెట్ ఉన్నాడు, అలాంటి ఆత్మచేత నడిపించబడుతున్న వాడు నేను ఎత్తిమే చేపెట్టి ప్రార్థన చేసిండు అనుకో, అదే మైండ్ సెట్ నువ్వు కలిగి ఉంటావు, అదే స్పిరిట్ నీ పైన ట్రాన్స్ఫర్ అవుతుంది.
కొంతమంది పాస్టర్లు అక్రమ సంబంధాలు నడిపించే వాళ్ళు ఉంటారు, అక్రమ సంబంధాలు. అలాంటి పాస్టర్ వచ్చి నెత్తిని చేయబెట్టిండు అనుకో, నీకు తెలియకుండానే నీ లోపల అలాంటి మైండ్ సెట్ ట్యూన్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది. అలాంటి సేవకులు ఎవరైనా నీ ఇంట్లో అడుగు పెట్టిరనుకో, నీకు ఉన్నలేని దరిద్రం అని చుట్టుకుంటది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాంటి వాళ్ళతో. ఈ చివరి దినాలు ఎక్కువైపోతారు, అలాంటి వాళ్ళు ఎక్కువైపోతారు. కాబట్టి ఎవరు ఎలాంటి ఆత్మ చేత నడిపించబడుతున్నారో, ఎలాంటి ఆత్మ చేత నింపబడి ఉన్నారో గ్రహించే మినిమం కామన్ సెన్స్, ఇది మినిమం కామన్ సెన్స్. ఇది క్రైస్తవుడు అనబడుతున్నవాడు, విశ్వాసి అనబడుతున్న వానికి మినిమం ఉండాల్సిన కామన్ సెన్స్. ఈ సేవకుడు ఎలాంటి పిలుపు గలవాడు అని గ్రహించే కృప నీకు ఉండాలా. నువ్వు కామన్ బిలీవర్ అయినా పర్లేదు, నువ్వు ఒక మామూలు సాధారణమైన విశ్వాసి అయినా పర్లేదు, ఇలాంటి కృపావరం నీలో పని చెయ్యాలా. 9 కృపావరాలు ప్రతి విశ్వాసిలో ఆపరేట్ అవ్వాలా. 9 కృపావరాలు నీలో పని చెయ్యాలా. ప్రవచనాత్మకమైన వరం నీలో పని చేయాలా, ఆత్మల వివేచన వరం నీలో పని చేయాలా, భాషలు మాట్లాడే కృప నీలో పని చేయాలా, అన్య భాషలకి అర్థం చెప్పే వరము నీలో పని చేయాలా. కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన పాస్టర్లు, అన్య భాషలు మాట్లాడడం కేవలం పాస్టర్లతోనే అవుతుందంట, విశ్వాసులకు అది కాదంట. బైబిల్లో ఏడ రాసింది ఉంది అట్లా, ఆయనకి పేతురు చెప్పిండో పౌలు చెప్పిండో మరి అట్లా. అన్య భాషలు మాట్లాడమని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు. ప్రవచించడం అనేది సేవకునికి ఒక్కనికే కాదు ఇవ్వబడింది, ప్రవచించే కృపావరం సంఘమంతా కలిగి ఉండాలా. ఆమేన్. సంఘమంతా కలిగి ఉండాలా. నువ్వు ప్రవచించాలా యేసుక్రీస్తు నామమున, నువ్వు ప్రవచించాలా యేసుక్రీస్తు నామమున, నువ్వు ఆత్మలను గ్రహించాలా యేసుక్రీస్తు నామమున. ఎవడు ఎట్టి ఆత్మ చేత నడిపించబడుతున్నాడు నీకు అర్థం కావాలా. బయటికి పోయిన నీ కొడుకు, బయటికి పోయి వచ్చిన నీ భార్య, బయటికి వెళ్ళొచ్చిన నీ భర్త, బయటికి వెళ్ళొచ్చిన నీ కూతురు, వాళ్ళు ఎలాంటి ప్రభావము చేత ప్రభావితులవుతున్నారో అది నీకు అర్థం కావాలా. నీ ఇంట్లో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది, అక్కడ ఏ దురాత్మ పనిచేస్తుందో నీకు అర్థం కావాలా. నీకు అర్థం అవ్వకపోతే నువ్వు వేస్ట్, నువ్వు క్రైస్తవుడని చెప్పుకొని దండగా, నువ్వు రోజు చేస్తున్న ప్రార్థనలు దండగా. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే అది ఆర్డినరీ లైఫ్ కాదు, అది ఎక్స్ట్రాడినరీ లైఫ్, అది ఎక్స్ట్రాడినరీ లైఫ్. ఆత్మల ప్రపంచం నీకు తేటగుండాలా, ఆత్మల ప్రపంచం నీకు తేటగుండాలా. నీకు రహస్యమైనది ఏది నీ జీవితంలో ఉండదు, నీకు అర్థం కాని ఏది నీ కుటుంబంలో ఉండకూడదు. ఆమేన్. అలాంటి ఆత్మీయ జీవితంలోకి ప్రతి ఒక్కరు ఎదగాల. హల్లెలూయా. ఏ పాస్టర్ వస్తాడు మా ఇంటికి, యా సేవకుడు వచ్చి మాకు ప్రార్థన చేస్తాడు, అదే సేవకుడు వాళ్ళ, అవన్నీ నువ్వు చెయ్యాల్సిన 100% పని నువ్వు చేసిన తర్వాత నీ ఏమంటారు అవుట్ ఆఫ్ యువర్ బార్డర్, నీ కెపాసిటీకి మించి జరుగుతున్నవన్నీ ఉంటాయా, అప్పుడు వచ్చి సేవకుడి వాళ్ళు అక్కడ. హల్లెలూయా. ప్రతి చిన్న దానికి నెత్తి నొప్పికి పాస్టర్ ప్రార్థన చేయాలా, ఇంట్లో గొడవలైతే పాస్టర్ ప్రార్థన చేయాలా. ఎంత పేదరికంలో ఉన్నావు నువ్వు ఆత్మీయ జీవితంలో, అర్థమవుతుందా? నువ్వు భయంకరమైన కడు పేదరికంలో ఉన్నావు. నువ్వు విశ్వాసంతో ఒక్క మాట నువ్వు మాట్లాడితే నీ మాటకి ఆ అధికారం ఉంటది. అర్థం చేసుకో. ఇంకా ఇవన్నీ చెప్పాలంటే చాలా, అది అంత వేరే సబ్జెక్టింగ్ గా అందులోనికి వెళ్ళను నేను. ఈ టాపిక్ ఇక్కడనే ఆపేస్తున్నా, నేను ముందుకు వెళ్తున్నా. వినండి. ఏంది అంటే, ఇక్కడ చివరి దినాల్లో ఈ బలాత్కారపు ఆత్మ ఎక్కువగా పనిచేస్తుంది. నీ ఒకవేళ క్రైస్తవుడు అని తెలిసిందా, నిన్ను డిస్టర్బ్ చేస్తారు, ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తారు. నిన్ను మాట్లాడనివ్వరు, నిన్ను కార్యాలు చేయనియరు, నిన్ను క్రియ చేయనియరు, నీకు అధికారంలో ఉండనివ్వరు. నిన్ను బలత్కారంగా తీసి పక్కన పెడతారు, బలత్కారంగా. హల్లెలూయా. ఇంకొక వచనం చదివి ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను, వినండి. అటు తరువాత మహా అధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలైనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచారపు మద్యమును త్రాగి
పడిపోయిరి. భూరాజులు దానిని వ్యభిచరించిరి. భూలోకమందలి వక్తలు వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. హల్లెలూయా. సరే, నిన్ను దీని సారాంశం చెప్పి ముందుకెళ్తా. ఏందనంటే, ఈ చివరి దినాల్లో ఈ స్పిరిట్ ఇది ఉంది కదా, ఏదైతే బలాత్కారపు ఆత్మ అని చెప్పినో, ఇది అతి భయంకరంగా పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది అనంటే, ఒకటి, మతపరమైన ఆత్మ. గుర్తుపెట్టుకోండి, మతపరమైన ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ రిలీజియన్. రెండవది అధికారపు ఆత్మ. మూడవది వ్యాపారం. అధికారం అని అంటే ఇది ఏమంటారు, లీడరిజం, సీఎం పిఎం అలాంటిది. దీనికి ఏం పేరు పెడతారు? అధికారం అంటే, అధికారులు అంటే అధికారం అంటే నేనే పెద్ద ఉండాలి, నేను పైన ఉండాలి, అట్లాంటి సింపుల్ విషయాలు కాదు. అలాంటి కోటకు చెందిందే అధికారంలో ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో, సీఎం లెవెల్లో ఇది పనిచేస్తుంది అనమాట. ఎక్కడెక్కడ పనిచేస్తుంది? ఒకటి, నేను ప్రతి చిన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేట్లా టాపిక్ మర్చిపోతున్నా. హల్లెలూయా. సియోను వరుడా, షాలేము ప్రియుడా, సియోను వరుడా, షాలేము ప్రియుడా, నిన్ను చూచుటకై నన్ను నేను సిద్ధపరచుచున్నాను నీతో ఏలుటకై. పల్లవేంది ఇది? అవునా? ఓకే, హల్లెలూయా. ఈ చివరి దినాల్లో ఈ 3 రకాల ఆత్మలు భయంకరంగా పనిచేస్తాయి. ఒకటి మతపరమైంది, రెండవది అధికారం, మూడవది వ్యాపారం. ఈ 3 రంగాల్లో ఈ క్రీస్తు విరోధి ఆత్మ యొక్క ప్రభావం, లేకపోతే దురాత్మ యొక్క, అపవాది యొక్క, లూసిఫర్ యొక్క అధికారం అతి భయంకరంగా పనిచేస్తుంది. ఏంది? మతం, అధికారం, వ్యాపారం. గమనించండి, వ్యాపారాలలో ఉన్నతమైన దానిలో పనిచేస్తున్నది ఎవరు? అందులో పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వాడు ఎవ్వరు ఉండరు. వాళ్ళెవరున్నారో అర్థం చేసుకో. రెండవది అధికారం. ప్రైమ్ మినిస్టర్లు గాని, సీఎంలోనే గాని, ఇంకా అధికారులుగా ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఒక్కసారి అర్థం చేసుకో. ఇంకోటి మతం అనే పేరుతో భయంకరమైన హత్యలు, భయంకరమైన గొడవలు, మతం అనే పేరుతో ఈ చివరి దినాల్లో ఇంకా పెరుగుతాయి. ఇది బలాత్కారపు ఆత్మ. ఈ 3 రకాల ఈ దురాత్మతో నింపబడి నడిపించబడుతున్న వీళ్ళు ఈ చివరి దినాల్లో మరీ ఎక్కువగా పనిచేస్తారు. వీళ్ళు మరీ ఎక్కువ కనబడుతుంది మనకు. హల్లెలూయా. అక్కడ రాయబడ్డ ఆ మహాబబులోను, ఆమె ఎవరంటే ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్ ఆత్మ. అదొక ఆత్మ, అది జెజబెల్ ఆత్మ. ఇది ప్రాముఖ్యంగా దేవుని సేవకులకు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న విశ్వాసులకు, ఇంకా క్లియర్ గా చెప్పాలి అనంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ప్రయత్నం చేస్తున్న వాళ్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆత్మ ఇది. ఈ ఆత్మ ఈ చివరి దినాల్లో ఇంకా ఎక్కువగా పనిచేసి ఎవరైతే దేవుని చిత్తం చేయాలి అని ఆశపడతారో, పని చేస్తారో, పరిగెడతారో, ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, వెచ్చిస్తారో, ఇన్వెస్ట్ చేస్తారో, వాళ్ళని అతి భయంకరంగా ఈ ఆత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళు అటాక్స్ చేస్తారు. గమనించండి. నేను నీకు ఒక కీ పాయింట్, ఒక హింట్ ఇస్తున్నా, నువ్వు జాగ్రత్తగా ఉండడానికి, అలర్ట్ అవ్వడానికి. నీ భర్త ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నదని అడ్డగిస్తున్నాడా? నీ భర్తకు తెలియకుండానే ఈ ఆత్మ ఆయన్ని అటాక్ చేస్తుంది. నీకు అర్థం కావాలా? నీ భార్య, నీ పిల్లలు, నీ ఇంట్లో ఒకవేళ ప్రార్థనలకు గాని, దేవుని చిత్తం జరిగించడానికి గాని డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారా? వాళ్ళకి తెలియకుండానే ఆ స్పిరిట్ వాళ్ళ ద్వారా దేవుని చిత్తాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది.
కాబట్టి మీరు జాగ్రత్త కలిగి ఒక ఏమంటారు అవేర్నెస్ కి రావాలని మాత్రం చెప్తున్నా. అప్పుడు నువ్వేం చేయాలి? మరి నువ్వేం చేయాలంటే యేసుక్రీస్తు నామమున అటువంటి ఆత్మలను నువ్వు బంధించాలా. అటువంటి ఆత్మని బంధించాలంతే. యేసుక్రీస్తు నామమున బంధించే అధికారం దేవుడు నీకు ఇచ్చిండు. నువ్వు పొందుకున్న పరిశుద్ధ ఆత్మను బట్టి అట్టి అధికారం నీకున్నది సహోదరుడా, సహోదరి. ఒక్కటే మాట, యేసు నామమున నేను దీన్ని బంధిస్తున్నానని చెప్పే అంతే. హల్లెలూయా, ఆమేన్. యేసు నామమున నా ఇంట్లో పనిచేస్తున్న దురాత్మలు బంధింపబడును గాక అని చెప్పేసి అంతే. ఆమేన్. ఒకవేళ నీకట్లేమని అనిపిస్తుందా? ప్రార్థన అనగానే ఆవిళ్ళు రావడం, ప్రార్థన అనగానే అబ్బాయి ఏం పోతారా నాయనగా ప్రార్థన కొద్దొద్దు, అట్లా పోయి అట్లా తిరిగి వద్దాం. అప్పటిదాకా నా భార్య ప్రార్థన అయిపోతుంది, అప్పటిదాకా నా భర్త ప్రార్థన అయిపోతుంది, నేను వండుకుంటూ కూర్చుంటా అన్నం. ఆ ప్రార్థన అనగానే ఏం చేస్తా తెలుసా? అన్నం వండడం స్టార్ట్ చేస్తా, లేకపోతే ఇంటి పని చేయడం స్టార్ట్. యాక్టివ్ అయిపోతారు, ఆ పనులలో యాక్టివ్ అయిపోతారు. నువ్వు ఈ పని చేయకుండా అలాంటి పనులకు నీ మైండ్ యాక్టివ్నెస్ చూపిస్తున్నది, ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే నువ్వు ఖచ్చితంగా అలాంటి ఆత్మల చేత వాళ్ళు పొసెస్ అవుతున్నారు, ప్రభావితం చెందుతున్నారు అని అర్థం. అంతేగాని వాళ్ళు దయ్యాలతో దింపబడ్డ వాళ్ళని కాదు. ఆ ఆత్మలు వారిని ఈజీగా పొసెస్ అంటే వాళ్ళని ప్రభావితం చేస్తున్నాయని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మంట పక్కన మంట ముంగట చేయబెడితే ఆ వేడి నీ చేతికి తగులుతుంది, కానీ నీ చేయికి మంట తగలలేదు, నీ చేయికి ఆలిపోలే. అట్లా ఆ దురాత్మ యొక్క శక ప్రభావం వాళ్ళ పైన పనిచేస్తుంది, అంతేగాని ఆ దురాత్మ వాళ్ళకి పట్టలేదు. ఇది చాలా కొంచెం సూక్ష్మంగా అర్థం చేసుకో. ఉట్టిగానే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఆ సిమ్టమ్స్ తీసుకొని మీ భార్యతోని లేకపోతే మీ ఆయనతోని మీ పిల్లలతోని గొడవకి వెళ్ళిపోకండి, వాళ్ళని దయ్యం పట్టిన చూసినట్లు చూడకండి. హల్లెలూయా. నువ్వేం చేయాలంటే ఆ స్పిరిచువల్ వరల్డ్ లో, ఆ ఆత్మ ప్రపంచంలో నువ్వు వాటిని బంధించగలగాల. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మన ఏమంటారు ఈ వాక్య భాగంలో రండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 3వ వచనం. వారిని బలాత్కారముగా పట్టుకొని, ఎవరిని? సువార్తను ప్రకటిస్తున్న వారిని. ఎవరు? బయటోళ్ళు కాదు, లోపటోళ్ళే. వాళ్ళని ఏం చేస్తారు? బలాత్కారంగా పట్టుకున్నారు, వాళ్ళని పట్టుకొని బంధించారు. వాళ్ళని లోపటున్నోళ్ళే, మనోళ్ళే. ఇక్కడ ఇంకో మాట జ్ఞాపకం చేస్తా. ఈ మధ్య కాలంలో ఒక 2 years 3 years నుంచి గమనిస్తున్నారా? ఆరాధన అనే దాంట్లో లోకపరమైన మ్యూజిక్ ఇన్వాల్వ్ అయిపోయింది. ఆరాధన అనే టైంలో నాట్యం చేయడం అనే దాంట్లో పడిపోయి లోకపరమైన స్టెప్పులు ఇన్వాల్వ్ అయిపోయినాయి. అంటే సంఘంలోనికి లోకం చేరుకున్నది, సంఘంలోనికి లోకం వచ్చింది. అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నాను. ఆరాధిస్తున్నప్పుడు నువ్వు ఆత్మలో ఆరాధించాలా. నీ ఆత్మ పరిశుద్ధాత్మ చేత నింపబడాలా, పరిశుద్ధ ప్రసన్నతను అనుభవించాలా. నీవు ఆరాధనలో పాల్గొంటున్న ఆరాధన నీ ఆత్మను కదిలించకుండా నీ శరీరాన్ని మాత్రమే కదిలిస్తుందంటే అది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న ఆరాధన కాదది. కాదు. ఆరాధన నీ ఆత్మను కదిలించాలా, నీ మైండ్ని కదిలించాలా, నువ్వు పశ్చాత్తాపడేటట్టుగా చేయాలా, నీ కఠినమైన మనస్సు మృదువైనదిగా మార్చబడేటట్టుగా చేయాలా, నీ పాప స్థితిని ఒప్పుకునేటట్టుగా చేయాలా ఆరాధన. ఆమేన్. యేసు నామాన్ని మహిమపరచేటట్టుగా చేయాలి ఆరాధన, అంతేగాని నీ శరీరాన్ని పులకరించేటట్టు కాదు. చిన్న మాట చెప్తా, మనలో మన మాట. సౌండ్ సిస్టమ్ లేకుండా ఒకసారి ఆరాధించి చూడు, కీబోర్డ్ లేకుండా ఆరాధించి చూడు ఒకసారి. మైక్రోఫోన్ లో ఈకో మోడ్ అని ఒకటి ఉంటది. ఈకో మోడ్ అంటే ఏంది? హల్లెలూయా నేను ఒక్కసారి చెప్పింది అనుకో, అది నీకు ఎట్లా పడుతుంది తెలుసా? 4 సార్లు పడుతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇలాంటి ఎఫెక్ట్స్ పెట్టుకుని ఏం ఆరాధన చేస్తావు నువ్వు? దావీదు అలాంటి ఎఫెక్ట్స్ వాడిండా? ఏమనంటే దావీదుని మాట తీసుకుంటారు కదా, దావీదు అలాంటి ఎఫెక్ట్స్ వాడిండా? సౌండ్ మాడ్యులేషన్ సాఫ్ట్వేర్స్ దావీదు వాడిండా? ఇప్పుడు ఇట్లా అన్నా అనుకో, మైక్ దావీదు వాడిండా, జూమ్ వాడిండా, గూగుల్ మీట్ వాడిండా, కంప్యూటర్ వాడిండా అని అనొచ్చు. జూమ్, మైక్, కంప్యూటర్, ఇంటర్నెట్ వాడేది ఏందనంటే
హైదరాబాద్ లో జరుగుతున్నది లేకపోతే ఏదో ఊర్లో జరుగుతున్నది ఇంకొక ఊరికి సమాచారం టెలికాస్ట్ చేయడానికి వాడుకో. మాడ్యులేషన్ ఏమవసరం? నీకు ఒక వాయిస్ ఇచ్చింది కదా దేవుడు, ఆ వాయిస్ తోని దేవుణ్ణి ఆరాధించు. ఈ వాయిస్ ని మాడ్యులేషన్ చేయాల్సిన అవసరం ఏముంది ఇంకా నీకు? ఇంకో మాట చెప్పాలా ఇది అర్థం కానికే? దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. ఇంకా నీకు లిప్స్టిక్ ఎందుకు? మోకానికి పౌడర్ ఎందుకు? మేకప్ ఎందుకు? నా తెల్లగైపోయిన జుట్టుకి నల్ల రంగు ఎందుకు? సరే, డిగ్నిటీగా కనిపించడానికి కొన్ని మెయింటైన్ చేయండి, తప్పలేదు, నో ప్రాబ్లం. నేను మేకప్ గురించి మాట్లాడుతున్నా. కొంతమంది ఎట్లా మేకప్ చేస్తారంటే లిప్స్టిక్ లేకపోతే బయటికి వాడికి రాదు, పోబుద్ధి కాదు. లిప్స్టిక్ పెట్టుకోకపోతే వాళ్ళకి బయటికి పోబుద్ధి కాదు. మేకప్ చేయకపోతే వాళ్ళకి చర్చికి పోబుద్ధి కాదు. ఇక్కడ హైదరాబాద్ లో ఒక కన్వెన్షన్కి వెళ్ళిన, కన్వెన్షన్ అంటే దావత్ కాదు, పాస్టర్స్ కన్వెన్షన్, సేవకుల సదస్సుకి వెళ్ళిన. ఆ సేవకుల సదస్సుల వాలంటీర్స్ ఎక్కడ చూసిన అమ్మాయిలే, ఎక్కడ చూసిన వాలంటీర్స్ లేడీ వాలంటీర్సే. సరే, దేవునికి స్తోత్రం, నేను వాళ్ళని విమర్శించట్లే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ లేడీ వాలంటీర్స్ టీషర్ట్స్ జీన్స్ వేసుకుని దానిపైన ఒక నల్ల కోట్ వేసుకొని బటన్స్ పెట్టుకోకుండా చివింగం నములుకుంటూ లూజ్ హెయిర్ తో ఓ జుట్టాన్ని వేసుకోవాలి కదా, లూజ్ హెయిర్ తో వెల్కమ్ చెప్తున్నారు. నేను అన్నా, నువ్వు ఎందుకు నిలబడ్డావు అని అడిగినాను డైరెక్ట్ ఒక అమ్మాయికి, నువ్వు ఎందుకు నిలబడ్డావు అని. అట్లా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయినా. నాకు అంత డిసప్పాయింట్ అయిపోయినా నేను. అంటే లూజ్ హెయిర్ తోనే ఉండాలా నువ్వు అక్కడ? టీషర్ట్ జీన్స్ వేసుకోవాలా? శారీ కట్టుకో, డ్రెస్ వేసుకో, చుడిదార్ కట్టుకో. చ్యూయింగం ఎందుకు నీకు నోట్లా? లిప్స్టిక్ ఎందుకు నీ మూతికి? మేకప్ ఎందుకు అంతగానం? వేసుకో, నీట్గా కనబడడానికి వేసుకో, నో ప్రాబ్లం. నీట్గా కనబడండి, నీట్గా కనబడడానికి మెయింటైన్ చేయండి. బట్ లిప్స్టిక్ ఎందుకు? అట్రాక్ట్ చేయడానికే కదా. లిప్స్టిక్ అట్రాక్షన్ అనే అర్థం నాకు చాలా రీసెంట్గా అర్థమైంది. అది ఎవరు చెప్పిరానంటే, నాతో పాటు ఒక అబ్బాయి ఉండేది, జాన్ అని ఒక తమ్ముడు ఉండేది. తను ఒక మాట చెప్పింది ఏందనంటే, అన్న మనం పలానా దగ్గరికి ప్రేయర్కి వెళ్ళినాం కదా, అక్కడ ఆ ఆంటీ వాళ్ళ కూతురు లిప్స్టిక్ పెట్టుకున్నది, నా కళ్ళు డైరెక్ట్ ఆ లిప్స్టిక్కే పోయినాయి అన్న. అసలు లిప్స్టిక్ ఎంత డిస్టర్బ్ చేసింది చూడు, నన్ను ఈజీగా అట్రాక్ట్ చేసింది నన్ను అని చెప్పేసిండు వాడు. నాకు అప్పుడు సింక్ అయింది, అంటే లిప్స్టిక్ ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు అంతగానం? అబ్బాయిల కళ్ళను అట్రాక్ట్ చేయడానికినే, అంతే, సింపుల్, అది ఇంకేం లేదు. నువ్వు నీట్గా అనిపించడానికి లిప్స్టిక్ అంతా రుద్దాల్సిన అవసరం ఏమున్నది? అవసరం లేదు కదా. నీట్గా అనిపించాలి అని అంటే మామూలుగా పౌడర్ వేసుకో, ఏమన్నా మేకప్ ఉంటే సింపుల్ వేసుకో, స్వెట్టింగ్ రాకుండా ఏమన్నా అట్లా ఉంటే నార్మల్ వేసుకో, నో ప్రాబ్లం. హల్లెలూయా. ఇప్పుడు నేను కూడా కెమెరాలో కనిపించడానికి పౌడర్ వేసుకున్నా, అయినా కానీ చెమట వచ్చి మొత్తం పోయింది, అది ఏసు రక్తం వేసి. హల్లెలూయా. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఎదుటి వ్యక్తిని అట్రాక్ట్ చేయడానికి నువ్వు ప్లాన్స్ చేస్తున్నావు చూడు, అది ఖచ్చితంగా అదేమంటారు తెలుసా? ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్. అది దురాత్మ, అది యెజబెల్ ఆత్మతో ప్రేరేపించబడ్డ వాళ్ళేది. ఇవి ఆలోచించి చూడండి, అన్ని అర్థమైతాయి. చర్చెస్ లో ఏమొస్తుంది? లోకం చర్చెస్ లో నిండిపోయింది. వాయిస్ మాడ్యులేషన్ లేకుండా ఆరాధన చెయ్యి, అది ఆరాధన. ఈకో మోడ్ లేకుండా ఆరాధన చెయ్యి, మ్యూజిక్ లేకుండా ఆరాధన చేయి. చూడు, అంటే మ్యూజిక్ పెట్టొద్దని అన్నట్లే, మ్యూజిక్ పెట్టాలా, అన్ని యూజ్ చేయాలా, సాఫ్ట్వేర్స్ అన్ని యూజ్ చేయాలా. బట్ సరే, ఇది వద్దు, ఇంకా ఈ టాపిక్ ఆపేస్తుంది ఇక్కడ. అట్లా సంఘాల్లోకి లోకం ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు బయట నుంచి ఏం రావట్లే, చర్చెస్ నుండే వస్తున్నాయి. ఈ పాస్టర్ మీద ఆ పాస్టర్ కామెంట్లు, ఆ పాస్టర్ మీద ఈ పాస్టర్ కామెంట్లు. మనం ఒకరితో ఒకరము ప్రేమగా ఉండే వ్యవహారాలు చూస్తే లోకానికి అర్థం కావాలా మనం క్రైస్తవులమని. కానీ ఏమైపోతున్నది? ఒకరినొకరం ద్వేషించుకోవడంలో టైం అయిపోతున్నది. ఐ మీన్, ఇప్పుడు నేను ఎవరిని ద్వేషించలేదు, మీకు ఒక అవేర్నెస్ కోసం స్పిరిట్స్ ఎట్లా పనిచేస్తాయి అనేది చెప్తున్నాను అనమాట. అట్లా అంతే, యేసు రక్తమే జయం. కాబట్టి ఇలాంటి స్పిరిట్స్ మనం అర్థం చేసుకోగలగాల. ఇవన్నీ బలాత్కారపు ఆత్మలు. ఈ ఎండ్ టైంలో ఇలాంటి ఇంకా పెరిగిపోతూ ఉంటాయి.
కాబట్టి దేన్ని అనవసరమైన కల్చర్స్ ని, అనవసరమైన ట్రెడిషన్స్ ని, అనవసరమైన విపరీతమైన పోకడలను ఎంకరేజ్ చేయకండి. మీ డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీరు తింటున్న ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీరు మెయింటైన్ చేస్తున్న ఆ రిచ్నెస్ ని దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. హల్లెలూయా. సరే, నేను ముందు చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఏందనంటే ఇక్కడ జాగ్రత్త గమనించండి. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ పేతురు, యోహానులు మాట్లాడింది ఏంటి? వాక్యాన్ని వాళ్ళు మాట్లాడారు. అయితే దీని ముందున్న అధ్యాయం, 2 అధ్యాయాలు మనం మెడిటేట్ చూస్తే అక్కడ రాయబడింది ఏంటంటే పరిశుద్ధ ఆత్మ చేత నింపబడ్డ పేతురు వాళ్ళ మధ్య లేచి నిలబడి మాట్లాడడం ఆరంభించిండు. మాట్లాడడం ఆరంభించిన ఆయన బైబుల్ గ్రంథాన్ని ఓపెన్ చేయలేదు. ఆయన ఏ గ్రంథాలను ఓపెన్ చేయలే, సింపుల్ గా నోటితో మాట్లాడడం స్టార్ట్ చేసిండు. ఆయన ఎప్పుడైతే అట్లా మాట్లాడడం స్టార్ట్ చేసిండో ఆ 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం అది రిపీట్ అవుతూ వచ్చింది. అదే మాటలు మాట్లాడుతూ వచ్చింది. ఆయన అలా మాట్లాడుతూ బోధిస్తూ ప్రకటిస్తున్న ఆ పేతురు, యోహానులు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవారు వాళ్ళు. అయితే ఇక్కడికి రాగానే అక్కడ ఏం రాయబడింది తెలుసా? వాక్యం, వాక్యం అని రాయబడింది. అంతకు ముందు ఆయన వాక్యాన్ని బోధిస్తుండగానే రాయబడలా. ఆయన 11 మందితో పాటు నిలబడి 12వ వ్యక్తి లేదా మొదటి వ్యక్తి అయిన పేతురు మాట్లాడుతున్నప్పుడు అని ఉన్నది. దాని తరువాత వీళ్ళు ఆ దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ కుంటోడిని లేపి నిలబెట్టి అక్కడ ఉన్న వాళ్ళతో ఈ విధముగా మాట్లాడిరి అని రాయబడింది అక్కడ. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ ఎండ్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసరికి అక్కడ ఏం రాయబడింది? వాక్యం వాళ్ళు విన్నారంట. వీళ్ళు మాట్లాడింది ఏంది? వాక్యాన్ని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక మాట చెప్పనా, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వ్యక్తులు జనరల్ గా మాట్లాడిన వాళ్ళ నోట్లోంచి వాక్యమే వస్తుంది. ఆమేన్. నీ నోట్లోంచి బూతులు రావు, సరసయుక్తమైన మాటలు రావు, నీ నోట్లోంచి శాపాలు రావు, నీ నోట్లో నుంచి దరిద్రపు మాటలు రావు. నీ కొడుకులను చూసి నువ్వు శాపాలు పెడుతున్నావా? నీ భర్తను చూసి నువ్వు శాపాలు పెడుతున్నావా? బూతులు మాట్లాడుతున్నావా? తిడుతున్నావా? మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నావా? అయితే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా? ఇంకా ఏ ఆత్మతో నింపబడ్డావా? జాగ్రత్త ఒకసారి గమనించుకో సహోదరుడా, సహోదరి. నువ్వు నీ ఫ్రెండ్స్ తో నన్నుండు, నీ కాలేజ్ మేట్స్ తో నన్నుండు, నీ కొలీగ్స్ తో అయినా ఉండు, నువ్వెవరితో అయినా ఉండు, బట్ నీలో పనిచేస్తున్న ఆత్మ, ఈ లోకంలో ఉన్న ఆత్మ వేరు. ఈ లోకంలో ఉన్న ఆత్మ చేత నడిపించబడట్లేదు, నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నావు. కాబట్టి నీవు మాట్లాడే ప్రతి మాట, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, అది వాక్యానుసారమైనదై ఉండాలా. ఆమేన్. అయితే ఇక్కడ ఒక ట్రిక్ నేను చెప్తా వినండి. దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలా, డిస్టర్బ్ అవ్వకుండా ఎట్లా కంటిన్యూ చేయాలా, నీ డ్యూటీలోనే కానీ, నీ స్కూల్లోనే కానీ, నీ కొలీగ్స్ దగ్గర, చుట్టాల దగ్గర అనేది. నేనేం చేసేదంటే, నేను రక్షింపబడ్డ కొత్తలో అన్యులైన నా ఫ్రెండ్స్ అప్పుడే కట్ అయినా కానీ నా వ్యక్తిగతంగా నన్ను ప్రేమించే ఫ్రెండ్స్ కొందరు ఉండేవాళ్ళు. వాళ్ళు నాకు రెగ్యులర్ గా మీట్ అయ్యేది. హిందువులే, అన్యులే, ముస్లిమ్స్ అయినా కానీ అప్పుడప్పుడు నాకు రెగ్యులర్ గా మీట్ అయ్యేది. నేను వాళ్ళతో ఉన్నా కానీ వాళ్ళతో మాట్లాడే విధానం ఎట్లా ఉండేదని అంటే వాక్యానుసారంగానే మాట్లాడేది, వాక్యాన్ని మాట్లాడేది. కానీ ఎట్లా దాన్ని మార్చి, ఎగ్జాంపుల్ ఎట్లా అనంటే, వినండి సహోదరుడా, సహోదరి, నా స్నేహితుడా, బైబిల్లో ఈ విధంగా రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్పిండు, ఆయన రక్తం ఈ విధంగా ఉంది, ఆయన మాత్రమే దేవుడు అని ఇట్లాంటి డైలాగులు ఏమి ఉపయోగించకండి. సింపుల్, ఆ వాక్యంలో ఉన్న సారాంశం ఏంది, ఆ టాపిక్ ని జనరల్ కాన్వర్జేషన్ గా కన్వర్ట్ చేసి మాట్లాడండి, అంతే సింపుల్ గా. నేనేం చేస్తానంటే అట్లా మాట్లాడాల్సి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనే పేరు ఉపయోగించకుండా నాకు తెలిసిన ఒక ఫిలాసఫియర్ ఉన్నాడు అని చెప్పి ఫిలాసఫియర్ చెప్పినట్టుగా నేను మాట్లాడేది. అర్థమవుతుందా? ఎట్లా అనంటే, అరే మామ, నేను మొన్న ఆన్లైన్ లో ఒకటి చదివినారా, ఒక ఫిలాసఫియర్ ఇట్లా చెప్పిండు ఏమనంటే అని ఒక ఉపమానం చెప్పేది, బైబిల్ ఉపమానాన్ని క్రీస్తు చెప్పిండు అన్నట్టు కాకుండా ఒక ఫిలాసఫియర్ చెప్పిండు, దాన్ని నేను చదివినా లేకపోతే నేను చూసిన ఒక షార్ట్ వీడియోని ఆ ఫిలాసఫియర్ ఇట్లా మాట్లాడని చెప్పి బైబిల్ ఉపమానాన్ని జనరల్ టాపిక్ గా కన్వర్ట్ చేసి ఆ సందర్భానికి కావలసినట్టుగా వాళ్ళకి చెప్పేది.
అట్లా చెప్పి నేను ఏదో పెద్ద హీరోలాగా మళ్ళీ బిల్డప్ ఇచ్చేది కాదు. దానికి సింపుల్ గా ఇట్లా ఏదో క్యాజువల్ గా చెప్పి ఇట్లా కొట్టి పారేసేది అంతే. మనం ఏదో ఒక విధంగా వాక్యం వరకు వినేటట్టుగా చేసినామా లేదా అంతే. ఇట్లా ట్రై చేయండి. అది వాక్యం, అది ఏమంటది వాక్యం. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ పేతురు యోహానులు ఏం చేసారు? వాళ్ళు వాక్యం మాట్లాడిరు. వాళ్ళు ఏం మాట్లాడిరు? వాక్యాన్ని మాట్లాడిరు. అయితే నేను ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఒక మాట రాయబడింది. ఏమని? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, కృపా సత్య సంపూర్ణునిగా అదే వాక్యం మన మధ్యలో సంచరించెను. అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డ పేతురు యోహానులు వాళ్ళు ఏం మాట్లాడిరు? వాళ్ళు వాక్యాన్ని మాట్లాడిరు. అంటే క్రీస్తును మాట్లాడిరు, క్రీస్తును వాళ్ళు ప్రకటించరు, వాక్యం ప్రకటించరు వాళ్ళు. అంటే వాక్యం ప్రకటిస్తున్న నీవు, వాక్యాన్ని మాట్లాడుతున్న నీవు ఎవరిని మాట్లాడుతున్నావు? క్రీస్తునే మాట్లాడుతున్నావు. అంటే నీ నోట్లో నుంచి వస్తున్నది ఏంటి? క్రీస్తు వస్తున్నాడు. వావ్, హల్లెలూయా. అంటే క్రీస్తు మాట రూపంలో నీలో నుండి బయలుపరచబడుతున్నాడు. ఆమేన్. అంటే నువ్వు ఇక్కడ ఇలాంటి అనుభవంలోనికి వెళ్ళాలి అనంటే నువ్వు ఫస్ట్ పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు వాని లోపల పరిశుద్ధాత్మనే ఉంటాడు. నువ్వు ఎలాంటి దాంతో నింపబడతావో అదే నీలో నుండి బయటకు వస్తుంది. ఆమేన్. అందుకే వాక్యం రాయబడింది ఏంది అనంటే లూకా సువార్త 6వ అధ్యాయం 45 అనుకుంటా. నువ్వు దేంతో అయితే నింపబడ్డావో అదే నీలో నుండి బయటకు వస్తుంది. అంటే నువ్వు ఏ ఆత్మతో నింపబడ్డావు? వ్యభిచారపు ఆత్మతో నింపబడ్డావు అనుకో, నీ మాటలన్నీ వ్యభిచార పరంగానే ఉంటాయి. నేను చెప్పింది అర్థమవుతుందా? అయితే ఇప్పుడు నాకు పరిశుద్ధాత్మ ఒక ఆలోచన ఇస్తుండదు, చెప్పిన ముందుకెళ్తా. ఇప్పుడు వ్యభిచారపు ఆత్మతో నింపబడ్డప్పుడు వ్యభిచారపు మాటలు ఉంటాయి అన్నప్పుడు, ఒకవేళ మీరు మ్యారీడ్ ఉమెన్స్ ఆర్ మ్యారీడ్ హస్బెండ్స్, మెన్స్ అంటే పెళ్ళైన మగవాళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాటలు వింటున్నట్లయితే నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళి గౌరవపదంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళి గౌరవపదంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సహోదరుడా, వింటున్నావా? సహోదరి, నీ భార్యతో నువ్వు సరసయుక్తంగా మాట్లాడు, తప్పు లేదు. నీ భర్తతో నీ రొమాంటిక్ గా మాట్లాడు, తప్పు లేదు. నీ భర్త ఉన్నదే అందుకు, నీ భార్య ఉన్నదే అందుకు. నువ్వు ఇలాంటి సరసయుక్తమైన మాటలు, రొమాంటిక్ వర్డ్స్ నీ భార్య భర్తలతోనే మీరు ఉండాలా. మ్యారేజ్ రిలేషన్ లేని వాళ్ళతో అలాగా మాట్లాడకండి అని నా ఉద్దేశం, నా సజెషన్. ఇది నచ్చితే రిసీవ్ చేసుకో, లేదంటే వదిలిపెట్టేసి. వదిలిపెట్టినా అనుకో చాలా డేంజర్, పట్టుకో. ఇది చాలా ఉపయోగకరమైనది. ఇది నీ భార్య దగ్గరికి వెళ్ళి సహోదరి అని పిలిచినావు అనుకో, అది బాగుండదు, కరెక్ట్ కాదు అది. ఆమె నీకు భార్య, ఆమెతో నీ రొమాంటిక్ గా మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు. కానీ అదే మీ ఇద్దరు పిల్లలు వచ్చిర్రనుకో, థర్డ్ పర్సన్ వచ్చినారనుకో, వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ గుండు. భార్యలు కొంతమంది భర్తలు పర్సనల్ గా ఉన్నప్పుడు వాళ్ళతో ఎట్లనైనా మాట్లాడుకోండి. బట్ థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడు, మూడో వ్యక్తి కండ్ల ముంగట ఉన్నప్పుడు నీ భర్తకి ఎంతవరకు మర్యాద ఇవ్వాలి అంతవరకు మర్యాద ఇవ్వు. హల్లెలూయా. ఏం మాట్లాడారు అక్కడ? వీళ్ళు వాక్యాన్ని మాట్లాడారు. వాక్యం వాళ్ళు విన్నారు. వీళ్ళు మాట్లాడింది జనరల్ టాపిక్సే, కానీ వాళ్ళు ఏం విన్నారు? వాక్యాన్ని విన్నారంట వాళ్ళు. అంటే అక్కడ యాక్చువల్ గా పేతురు మాట్లాడిన దేని గురించి? పునరుద్ధానం గురించి, క్రీస్తు మరణం గురించి, ఆయన మొదటి రాకడ గురించి, ఆయన బలి అర్పణ గురించి. ఇదే వాక్యం, ఇదే వాక్యం. ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీ దాంట్లో ఎవరైనా సరే వాక్యం చెప్పాలి అని మీరు ప్రేరేపించబడుతున్నట్లయితే, వాక్యం చెప్పే స్థితిలో మీరు ఉన్నట్లయితే, ఎవరికైనా మీ పిల్లలకైనా బయట ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఎవరికైనా సరే వాక్యం షేర్ చేసుకునే ఆ టైం వచ్చినప్పుడు ఏం చెప్పాలా నాకు అర్థమవుతలేదు, ఏ టాపిక్ చెప్పాలా నాకు అర్థమవుతలేదు
అనే డైలామాలో కన్ఫ్యూజన్లో నువ్వు ఉన్నవా? అయితే నీకు ఒక క్లూ నేను ఇస్తా, ఒక హింట్ నేను ఇస్తా, ఒక కీ పాయింట్ నేను ఇస్తా. ఏంది తెలుసా? నువ్వు ఏడన్నా నువ్వు సావుల దగ్గరైనా సరే, బర్త్డేల దగ్గరైనా సరే, నీ ఫ్రెండ్స్ దగ్గరైనా, చిట్ చాట్ అయినా, జనరల్ టాక్ అయినా, ఏదైనా సరే వాక్యం అక్కడ మాట్లాడాలి అనే ప్రేరేపణ నీకు వచ్చింది. ఏం మాట్లాడాలో నీకు తెలియట్లేదు. అయితే నువ్వు ఒకటే మాట్లాడు. ఏంది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం. అంతే. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఇది ఒకటే అధ్యాయం. బట్టు మైండ్ లో దాన్ని ఫిక్స్ చేసుకో. నిద్రలకించి లేపడిగినా గాని యెషయా 53. అంతే. యెషయా 53. యెషయా 53 గుర్తుపెట్టుకో. అక్కడ ఏముంది తెలుసా? యేసు క్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణ గురించి యెషయా ప్రవక్త ప్రవచించింది. అది ఆ యెషయా 53 దాన్ని ఆలోచిస్తేనే నాకు ఒళ్ళు జిల్లుమంటుంది. షహంతులా రాబా హెందెలే బెరీగా రాబా. హల్లెలూయా. రగడ దిఖర నమరి ఖలబ షండోలో రోబో రిగెరెబెలెబె. మీకు ఒకటి చూపిద్దామని నేను తీస్తున్నా. నా దగ్గర యెషయా 53 ఇట్లుంటది. ఇట్లా కనబడుతుందా మీకు? దీన్ని మొత్తం పెయింటింగ్ అవుట్ చేసి పెట్టేసిన. ఈ ఒక్క అధ్యాయాన్ని నువ్వు ఏడవైనా మాట్లాడు, యూ విల్ గెట్ రిజల్ట్. ఆమేన్. ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువగా రిజల్ట్ వస్తుంది. ఎందుకు తెలుసా? అక్కడ దేవుని మొదటి రాకడ రాయబడింది, దేవుని రెండవ రాకడ రాయబడింది, దేవుని మరణము రాయబడింది, ఆయన పునరుద్ధానము రాయబడింది, ఆయన రెండవ రాకడ కూడా రాయబడింది. ఎనఫ్. అంతే. హల్లెలూయా. ఆ ఒక్క అధ్యాయంలో ఉన్న టాపిక్ నువ్వు ఏడవైనా సరే వాడుకోవచ్చు. అయితే వాక్యంలోనికి వస్తున్నా. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వాళ్ళు దేన్ని నమ్మిరు? వాళ్ళు వాక్యాన్ని నమ్మిరు. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి నీలో నుండి బయలుపరచబడుతున్న పరిశుద్ధాత్మ వాళ్ళకి బయలుపరచబడుతున్నప్పుడు వాళ్ళ చూసేది క్రీస్తుని వాళ్ళు చూడగలుగుతారు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను సెషన్ ని క్లోజ్ చేస్తా. ఏందనంటే, పరిశుద్ధాత్మతో నింపబడ్డ నీలో ఉన్న పరిశుద్ధాత్మ బయలుపరచబడాలి అనంటే నువ్వు ఖచ్చితంగా విరిగి నలిగిన అనుభవం గుండా నువ్వు వెళ్ళవలసిన వ్యక్తివై నువ్వు ఉండాలా. ఇది పక్కా. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఇక పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ నీవు ఎక్కడికి పోయిన కార్యాలు జరగాల. పేతురు ద్వారా అలాంటి కార్యాలు జరిగినాయి, పౌలు ద్వారా అలాంటి కార్యాలు జరిగినాయి, నా ద్వారా కూడా అలాంటి కార్యాలు జరగాలని నువ్వు ఆశపడుతున్నావా? అయితే నువ్వు ఫిజికల్ గా విరిగి నలిగిపోయిన వ్యక్తివై నువ్వు ఉండాలా. నీ శరీరం నలుగగొట్టబడిన అనుభవంలో నువ్వు ఉండాలా. ఎప్పుడైతే నీ శరీరం నలగొట్టబడకుండా సుఖం అనే దాంట్లో నువ్వు ఉన్నావనుకో, నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీలో నుండి బయలుపరచబడడం అనేది జరగదు. ఇది అర్థం కనుక ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తా. ఒక కుండలో పాలు ఫిల్ చేసి పెట్టండి. దాన్ని క్యాప్ పెట్టేయండి, దాన్ని మూత పెట్టేసి, అలా మూయబడిన ఆ కుండలోనున్న పాలు బయటికి రావాలి అని అంటే, ఒకటి అది బోర్లా వేయాలి, దాన్ని వంపాలి, దాన్ని బెండి చేసి ఒలక పోస్తే దానిలోంచి నీళ్లు బయటకు వస్తాయి. లేదు అని అంటే అది చీల్చబడాలా. ఏం కావాలా? అది చీల్చబడాలా. అది చీల్చబడినప్పుడు ఆ చీలికలో నుండి ఆ పాలు బయటకు వస్తాయి. నీలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ, నువ్వు నింపబడ్డ పరిశుద్ధాత్మ నీలో నుండి బయటికి రావాలి. అలా వస్తున్న పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించాలి. దయ్యాలు వెళ్ళగొట్టాలా, రోగాలు స్వస్థపరచబడాలా, పరిస్థితులు మార్చాలి అని నువ్వు ఆశపడినట్లయితే నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీలో నుండి బయటికి రావాలా. అలా బయటికి రావాలంటే నీ జీవితం ఇట్లా తలకిందులుగా చేయబడ్డ అనుభవంలోకి నువ్వు వెళ్ళాలా. నీ శరీరం నలగొట్టబడుతున్న అనుభవంలోకి నువ్వు వెళ్ళాలా. నీ శరీరం చీల్చబడాలి. అప్పుడు అందులో నుండి ఆ పరిశుద్ధాత్మ బయలు వెడలుతా ఉంటాడు.
ఈ అనుభవంలోకి నువ్వు రావాలి. ఇది అర్థం కావాలా? సింపుల్ ఇంకో మాట చెప్పనా, విరిగి నలిగిపోయే అనుభవం నీకు కావాలా? ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తా. ఏంది? విరిగి చచ్చిన గింజలో నుండే మొలక ఎత్తుతుంది. ఈ ప్రాసెస్ మీకు తెలిసే ఉండొచ్చు కదా. ఒక విత్తనం భూమిలో నాటబడిన తర్వాత ఆ విత్తనం ఫస్ట్ చస్తది. అలా చచ్చిన ఆ గింజ విరుగుతుంది. విరిగిన తరువాతనే అందులో నుండి మొలక ఆరంభించబడుతుంది. మొలక వస్తుంది, అది జీవిస్తుంది, మళ్ళా అది చిగురిస్తుంది. మళ్ళీ అది చిగురించాలి అనంటే అది విత్తబడాల. విత్తబడిన తర్వాత అది విరగబడాల. ఆ తర్వాతనే అది మొలుస్తుంది. ఇది ఎంత సత్యమో, క్రీస్తు కూడా పాతి పెట్టబడ్డాడు, విరువబడ్డాడు. ఆ తరువాతనే ఆయనలో నుండి సంఘం ఉద్భవించింది. పేతురు విరువబడ్డాడు, ఆయనలో నుండి సంఘం క్షేమాభివృద్ధి కలిగింది. నీవు నలిగి అనుభవంలో నువ్వు రాగలిగితే, నీలో నుండి పరిశుద్ధాత్మ బయలువెడుతున్నప్పుడు దేవుని సంఘం అభివృద్ధి చెందుతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది. అలా కట్టబడడానికి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు. దేవుని రాజ్యం కట్టబడ్డానికి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు. నీలో ఉన్న పరిశుద్ధాత్మల మూసుకొని ఉండిపోకూడదు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డ వ్యక్తివైతే నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీ ద్వారా బయలుపరచబడాలా, అది ప్రదర్శింపబడాలా. ఆయన రహంతులా రాబా షేకేడే దియాలాబా. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డ వ్యక్తివైతే నీలో ఉన్న పరిశుద్ధాత్మను అనేకులు గ్రహించగలగాల. వాళ్ళు అలా గ్రహిస్తే తప్ప వాళ్ళు మారు మనసు పొందరు. అలా వాళ్ళు చూస్తే తప్ప నీ భర్త మారడు, నీ భార్య మారదు, నీ స్నేహితులు మారరు, నీ బంధువులు మారరు. నీలో ఉన్న ఆత్మను మూసుకొని పెట్టుకున్నావు అనుకో, నువ్వు దేనికి పనికిరాని షాబాలీకారాందులారాబా. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇటువంటి అనుభవం ఈ చివరి దినాల దేవుడు మనకు అనుగ్రహించును గాక. మనం ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.